హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి తెలుసుకుందాం. ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఒక భాగము. ఎంఎస్ ఎక్సెల్ అనేది ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఒక సాఫ్ట్వేర్. మరి దాంట్లో ఈ ఎక్సెల్ అనేది ఒక భాగం. మరి ఎంఎస్ ఎక్సెల్ ద్వారా మనము సమాచారాన్ని మరి రాసి మరి దాన్ని నిల్వ చేసుకొని మరి దాన్ని ప్రింట్ తీసుకోవడంతో పాటు మరి గణితానికి సంబంధించినటువంటి అనేకమైన ప్రక్రియలను మరి ఈ ఎంఎస్ ఎక్సెల్ ద్వారా మనము సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఎంఎస్ ఎక్సెల్లో ప్రధానంగా ఇక్కడ మనం చూస్తున్నది స్ప్రెడ్షీట్ అంటారు దీన్ని. ఇక్కడ షీట్ 1, షీట్ 2, షీట్ 3 అనేవి మనకు డిఫాల్ట్గా అంటే మనము ఎక్సెల్ని ఓపెన్ చేయగానే మనకు 3 షీట్స్ ఉంటాయి. ఈ యొక్క షీట్లో మనకు ప్రధానంగా మరి రోస్ అంటే అవి 1 నుంచి మరి అనేకంగా రోస్ ఉంటాయి. మరి అదేవిధంగా కాలమ్స్ ఏ నుంచి ఏబిసిడి ఆల్ఫాబెట్ రూపంలో మరి కాలమ్స్ ఉంటాయి. మరి ఈ యొక్క రోసు కాలం కలిసి ఉన్న భాగాన్ని మనము ఒక సెల్ అంటే ఒక గడి అంటాము, ఒక బాక్స్ అంటాము. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే B2 అంటే కాలం B రో 2, ఈ B2 అనేది ఈ సెల్ యొక్క అడ్రస్గా మనం చెప్తాము. ఈ విధంగా ఈ అనేక సెల్స్తో కూడినటువంటి ఈ షీట్ని మనం స్ప్రెడ్షీట్ అంటాము. ఈ స్ప్రెడ్షీట్లో మనకు ఇక్కడ ఈ కార్నర్లో టాప్లో ఇక్కడ మనం ప్రెస్ చేసినట్లయితే మనకు ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే 10,48,576 రోస్ అంటే అడ్డు వరుసలు, మరి అదేవిధంగా 16,384 కాలమ్స్ అంటే నిలువు వరుసలు మరి ఈ స్ప్రెడ్షీట్లో ఉన్నాయి. ఒక్కొక్క స్ప్రెడ్షీట్లో ఇన్ని అడ్డు వరుసలు, ఇన్ని నిలువు వరుసలు మనకు ఉండడం జరుగుతుంది. మరి అదేవిధంగా మనము చూసినట్లయితే ఇక్కడ మనకు 3 షీట్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు కావాలంటే మన అవసరం నిమిత్తం కోసము ఇంకొన్ని షీట్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇన్సర్ట్ వర్క్ షీట్ అనేది ఉంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇంకొక షీట్ కూడా మనకు యాడ్ కావడం జరుగుతుంది, షీట్ 4 అనేది. దీన్ని యాడ్ చేసుకోవడానికి షిఫ్ట్ F11ని ప్రెస్ చేసినా కూడా మనకు ఒక షీట్ అనేది యాడ్ అవుతుంది. ఇది మనకు స్ప్రెడ్షీట్. ఈ స్ప్రెడ్షీట్ పైన మనకు ఇక్కడ బుక్ 1 మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది కనిపిస్తూ ఉంది. ఈ బుక్ 1 అనేది ఈ యొక్క స్ప్రెడ్షీట్స్ యొక్క దాని నేమ్, బుక్ 1 యొక్క నేమ్ అనేది మనం ఏదైతే నేమ్ ఎంటర్ చేస్తామో ఇక్కడ నేమ్ అనేది ఉంటుంది. మనం నేమ్ ఎంటర్ చేయాలి కాబట్టి డిఫాల్ట్గా అంటే ఆల్రెడీ ఇక్కడ బుక్ 1 అనేది మనం ఎంటర్ చేయకున్నా కూడా దానికి ఒక నేమ్ అనేది పైన ఉంటుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే దీన్ని మనం ఆఫీస్ బటన్ అంటాము. దీంట్లో ఇవి రకరకాలైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత ఈ సేవ్, తర్వాత అండు, తర్వాత రీడు అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఇక్కడ మనం ఇంకొన్ని వాటిని కూడా మనము యాడ్ చేసుకోవచ్చు దీన్ని క్లిక్ చేయడం ద్వారా. దీన్ని ఏమంటామంటే మనము క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హోమ్, ఇన్సెట్, పేజ్ లేఅవుట్, ఫార్ములా, డాటా, రివ్యూ, వ్యూ వీటిని మనము ట్యాబ్స్ అంటాము.
ఈ ఒక్కొక్క ట్యాబ్లో మళ్ళీ కొన్ని గ్రూప్స్ ఉంటాయి. సో అవేంటివంటే క్లిప్ బోర్డ్, ఫాంట్, అలైన్మెంట్, నెంబర్, స్టైల్, సెల్స్, ఎడిటింగ్. సో ఈ విధంగా ప్రతి ట్యాబ్లో కూడా మనకు కొన్ని గ్రూప్స్ ఉంటాయి. సో మళ్ళీ ప్రతి గ్రూప్లో కొన్ని ఆప్షన్స్ అనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రతి గ్రూప్లో ప్రతి ట్యాబ్లో ఉన్నటువంటి ప్రతి గ్రూప్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆప్షన్స్ గురించి మనకు పూర్తిగా అవగాహన చేసుకున్నట్లయితే, వీటిని అర్థం చేసుకున్నట్లయితే, వాటిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలనో తెలుసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఎక్సెల్ స్ప్రెడ్షీట్ గురించి మనకు పూర్తిగా అవగాహన అవుతుంది. సో అదేవిధంగా సో ఇక్కడ చూసినట్లయితే దీని యొక్క సెల్ అడ్రస్ B3. సో ఇక్కడ మనకు నేమ్ బాక్స్ అని ఉంటుంది, దాని యొక్క సెల్ అడ్రస్ని సూచిస్తుంది. సో అదేవిధంగా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమంటామంటే మనము దీన్ని ఫార్ములా బార్ అని అంటాము. సో దీన్ని ఫార్ములా బార్ అని అంటాము. ఇక్కడ మనం ఫార్ములా రాసుకోవడానికి వీలవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ FX అనేది ఫంక్షన్, అంటే దీని మీద క్లిక్ చేయడం ద్వారా మనం ఫంక్షన్స్ని మరి ఇక్కడ మనము ఇన్సర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇది మనకు ఎక్సెల్ షీట్కి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారము. సో మరి నెక్స్ట్ లెసన్లో మరి ఒక్కొక్క ట్యాబ్లో ఉన్నటువంటి ఒక్కొక్క గ్రూప్లో ఉన్నటువంటి ఆప్షన్స్ గురించి మనము తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆన్లైన్లో మీకు ఎక్సెల్ సంబంధించినటువంటి లెసన్స్ని మీకు మేము ప్రొవైడ్ చేస్తాము. మరి ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటే ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ ఇవ్వాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ద్వారా మాకు మీ యొక్క సందేహాలను, సలహాలను, సూచనలను పోస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.